तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जारी मिर्चाल डीसीपी ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि पेट बशीराबाद पुलिस ने चंद अफराद को किया गिरफ्तार जो कि 3 तोला गोल्ड चेन और 4 सेलफोन 2 पल्सर बाइक्स की रहजनी में मुलविस बताए गए। इस महीने की 10 तारीख को एक खातून के पास से गाड़ी पर इन लोगों ने रहजनी की वारदात अंजाम दी थी। सिलसिले में बताया गया कि अजय 25 साल, राहुल सक्सेना 23 साल, राजेश कुमार 38 साल, सागल रामपाल 25 साल को पुलिस ने इस सिलसिले में गिरफ्तार कर लिया। तमाम तफसीलात से कोटी रेड्डी डीसीपी मेरचल ने वाकिफ करवाया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। జైల్లో పనిచేసే వాళ్ళు అందరితో ఉండడం వల్ల ఈ ఫుటేజెస్ మనకి ఇక్కడ క్లారిటీ రావటము, వీటన్నిటి కూడా వీళ్ళు అందరికీ సర్క్యులేట్ చేయటము, వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, దాంతో ఇక్కడనే వాళ్ళు ఈ ఏరియాలోనే మళ్ళీ ఎక్కడైతే ఎక్స్పోజ్ ఏరియా అని చెప్పేసి వీళ్ళు ఆ ఏరియాలో తిరుగుతున్న టైంలో మనం ఉదయం ఎర్లీ మార్నింగ్ కళ్ళకోయ ఏరియాలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇప్పుడు మనం ఈ స్నాచింగ్ కేసుల కింద ప్లస్ ఆ బైక్ దొంగతనాల కింద 4 కేసులు ఉన్నాయి కాబట్టి 4 కేసులలో మనం వీళ్ళకి కోర్టు ప్రొడ్యూస్ చేస్తూ ఈ పాత కేసులు కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వీళ్ళకి బెయిల్ రాకుండా చూడటము, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా ఇంకేమైనా ఉన్నాయి ఎంక్వైరీ చేయటము, అదేవిధంగా ప్రాపర్గా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత ఆ కంప్లైంట్ ఆ రోజు కూడా ఏమైనా చూసింది కాబట్టి వాళ్ళతో కూడా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ చేసుకొని వీళ్ళకి కోర్టులో శిక్ష పడే విధంగా చేసినట్లయితే మనకి మిగతా వాళ్ళు కూడా భయపడతారు రావడానికి. ఇప్పటికే చాలా వరకు తగ్గింది మన దగ్గర రావడం. గతంలో చాలా స్నాచింగ్ కేసులు అవుతుండేది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని జైలు వేయడము, వాళ్ళు బయటికి రాకముందే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడము, తర్వాత పీడీ యాక్ట్ ఉండగానే వాళ్ళ మీద శిక్షలు పడే విధంగా ట్రయల్ జరపడము, వీటన్నిటితోటి ఈ తెలంగాణకి హైదరాబాద్కి రావాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులకి కొంచెం భయం ఉండేది. వీళ్ళు కొంచెం కొత్త వాళ్ళు, ఎక్కువ ఈ తెలంగాణ గురించి పూర్తిగా తెలవక వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన కొత్తలోనే వీళ్ళు కూడా మనం పట్టుకున్నాం కాబట్టి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ దొరికిపోతారు, తప్పించుకోలేరు అన్నట్టు ఒక మెసేజ్ని మనం ఇస్తున్నాం. అదేవిధంగా శిక్షలు కూడా పడితే ఇంకొంచెం వాళ్ళకి నేరస్తులకు భయం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క టీంలో గుడ్ వర్క్ చేసినటువంటి అందరూ కూడా ఇక్కడ సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, పేట బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, అదేవిధంగా ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, మా పేట బషీరాబాద్ డిఐ అజయ్, అదేవిధంగా మన ఆల్వాల్ డిఐ తిమ్మప్ప, శాంగపేట డిఐ రాజు, అదేవిధంగా పేట బషీరాబాద్ ఎస్హెచ్ఓ విజయ్, వీళ్ళందరూ కూడా అంటే టీం కూడా సిసిఎస్ ఉన్న టీము, ఎస్ఓటీలో ఉన్న టీము, మన ఇక్కడ పేట బషీరాబాద్ ఉన్నటువంటి పోలీస్ అందరూ కూడా ఇందులో బాగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సిపి సార్ ద్వారా కూడా వాళ్ళకి రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు యాక్షన్ నడుచుకుంటూ వచ్చిన రోజే అఫెండ్ చేశారు. అలా బైక్స్ దొంగతనం చేసుకొని నార్మల్గా కూడా ఇంతకుముందు మన గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎవరైనా సరే ట్రైన్లో కానీ బస్సులో కానీ రావటము, ఇక్కడ బైక్స్ దొంగతనం చేయటము, ఏదైనా అఫెండ్ చేసుకోవడం, ఆ బైక్ స్టాండ్ పడేసి వెళ్ళిపోవడం. అదే వీళ్ళు ఏంటంటే ఇక్కడ పూర్తిగా సక్సెస్ కాలేదు కాబట్టి ఇంకా వేరే వాటి కోసం ట్రై చేస్తున్న టైంలో మనం యాక్టివ్గా ఉండబట్టి వీళ్ళని ఏమంటే ఇక్కడనే పట్టుకోగలిగాం. వీళ్ళంతా వీళ్ళే ఎవరు సహకరించారు. వీళ్ళు నలుగురు గ్యాంగ్గా వచ్చారు. 2 బైక్స్ మీద ఒకరికొకరు సపోర్ట్గా, ఒకవేళ ఏమన్నా వీళ్ళ మీద అటాక్ చేసినా అనేది ఒకటి ఫస్ట్ సక్సెస్ కాబట్టి ఏమంటే రెండో వాళ్ళు చేయడానికి అనే దాంట్లో చేయడం జరిగింది.